సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసాక ఆ టాస్క్ లో కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ ఇద్దరు అద్దర కొట్టేసి ప్రాణం పెట్టేశారు అన్న ఫీలింగ్ ఇవి ఎంత మందికి వచ్చిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ చూసాక భయ్య ఒకటే ఒక మాట అనాలనిపించింది. ఫస్ట్ లో చదరంగం కాదు ఇది రణరంగం అని చెప్పి నాగార్జున గారు ఏదైతే ప్రమోట్ చేశారో బిగ్ బాస్ సీజన్ 9 కి, అది చదరంగం కాదు రణరంగం అనేసి ఈ రోజు అంటే నిన్న ఎపిసోడ్ చూసాక అప్పుడు అనిపించింది రణరంగం అని చెప్పి. ఇది కదా కావాల్సిన టాస్క్, ఇది కదా కావాల్సిన ఫ్రెండ్షిప్లు, ఇది కదరా బాండింగ్ అంటే అన్న ఫీలింగ్ వచ్చింది కళ్యాణ్ని అండ్ డీమన్ పవన్ ని చూస్తుంటే. సూపర్ అంతే. ఇక్కడ కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ ఇద్దరు అంత కష్టపడి అంత ప్రాణం పెట్టి నడుములు ఎరగొట్టుకొని ఆ టాస్క్ ఆడిన విధానం కానీ, అలాగే కళ్యాణ్ అక్కడ గెలిచిన తర్వాత జెండా పాతడానికి వెళ్ళినప్పుడు ఆ జెండా పాతీయకుండా అక్కడ కూర్చొని పవన్ ను చూస్తూ కూర్చొని పోవడం, ఆ తర్వాత డీమన్ పవన్ మెడికల్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ చెప్తే ఆ మెడికల్ రూమ్ కి వెళ్లే ముందు ఫస్ట్ అక్కడి నుంచి లెగిసి వెళ్ళి కళ్యాణ్ హక్ చేసుకోవడం, బా నెక్స్ట్ లెవెల్. అంతే, నెక్స్ట్ లెవెల్. ఏమన్నా అసలు ఎపిసోడ్ రా అన్న ఫీలింగ్ వచ్చింది. సో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ కొంతమంది పండితుల గురించి కూడా మాట్లాడదాం. అసలు నిన్న ఎపిసోడ్లో ఇద్దరు ఆడిన విధానం చూసి ఎంత మందికి జెన్యున్ గా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరికి కింద కామెంట్ చేయండి భయ్య. మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, కళ్యాణ్ ఆడిన విధానం చూసి డీమాన్ పవన్ ఆడిన విధానం చూసి వీళ్ళిద్దరు కదరా అసలు బిగ్ బాస్ సీజన్ 9 కి అస్సలైన మొగోళ్ళు అన్న సెల్యూట్ కొట్టాలనిపించింది నాకు. సూపర్ అంతే. ఇది కదరా అసలు టాస్క్ అంటే, ఇది కదరా అసలు కష్టం అంటే, ఇది కదరా అంటారు ఫ్రెండ్షిప్ అంటే. ఇంతకన్నా ఇంకేం చెప్తాం. సూపర్. అసలు కళ్యాణ్ నిన్న ఆడాడు, కళ్యాణ్ గెలిచాడు, ఓకే. ఇక్కడ కొంతమంది పండితులు ఏమంటున్నారంటే డీమాన్ పవన్ నడుము నొప్పి రావడం వల్ల, డీమాన్ పవన్కి నడుము నొప్పి రావడం వల్లే కళ్యాణ్ గెలిచాడు, లేకపోతేనా డీమాన్ పవన్ ఈ పాటికి చితక్కోటిద్దుడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. భయ్యా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీకు బుర్రలేవు. ఎవరైతే ఇలాగ అంటున్నారో వాళ్ళకి బుర్రలేవు అంటున్నారు. ఎందుకురా అంటే అది ఇద్దరికి సేమ్ రోడ్డు, సేమ్ మట్టి, సేమ్ రాళ్ళు, సేమ్ ప్లాస్టర్, సేమ్ టాస్క్, సేమ్ కష్టం, సేమ్ ఇద్దరు నడువులు ఎరగొట్టుకొని కష్టపడి చెమటోర్చి ఆడితే డీమాన్ పవన్కి నడువు నొప్పి వచ్చింది కాబట్టి కళ్యాణ్ గెలిచాడంట. అంటే ఏంటి భయ్యా నాకు అర్థం కావట్లేదు. డీమాన్ పవన్కే నడువు నొప్పి వచ్చిందంటే కళ్యాణ్కి నడువు నొప్పి రాలేదంటారా? చెప్పండి. డీమాన్ పవన్కి నడువు నొప్పి వచ్చి అక్కడ గివప్ ఇచ్చేసాడంటే కళ్యాణ్కి నడువు నొప్పి వచ్చి అక్కడ గివప్ ఇవ్వలేదు అని అంటే అక్కడ కళ్యాణ్ తక్కువ అంటారా? ఏంటి ఆ మాటలేంటి? ఇప్పుడు డీమాన్ పవన్ని నేనే తోపంటున్నాను. డీమాన్ పవన్ లాంటి టాస్క్ అంటే పవన్ అంటే టాస్క్ అన్నట్టుగా మారిపోయి పేరు తెచ్చుకొని ఇన్ని వారాల నుంచి మనం చూస్తున్నాం. డీమాన్ పవన్ మించిన టాస్క్ ఆడేవాడు ఎవడైనా ఉన్నాడా బిగ్ బాస్ హౌస్లో? అలాంటి డీమాన్ పవన్తో ఆడి గెలిస్తే డీమాన్ పవన్కి నడువు నొప్పి వచ్చింది కదరా అందుకే గెలిచాడు కళ్యాణ్, లేకపోతే కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడు అని అంటారేంటి? పవన్కి ఎలివేషన్ ఇవ్వండి అయ్యా. పవన్కి ఎలివేషన్ ఇవ్వమని నేను చెప్తున్నాను. నేను కూడా పవన్కి ఎలివేషన్ ఇస్తున్నాను. కానీ డీమాన్ పవన్ అక్కడ కావాలని ఆ నడువు నొప్పి రావడం వల్లే కళ్యాణ్ ఓడిపోయాడంటే కళ్యాణ్కి రాదా నడువు నొప్పి? ఇద్దరు ఒంగోనే కదా మట్టేశారు, ఇద్దరు ఒంగోనే కదా రాళ్ళు వేశారు, ఇద్దరు ఒంగోనే కదా ప్లాస్టర్లు పెట్టారు, ఇద్దరు సేమ్ అదే ఒంగోనే సేమ్ కష్టపడ్డారు. డీమాన్ నడువు నొప్పి వచ్చింది, కళ్యాణ్కి రాదు అనుకుంటున్నారు. ఏంటి కళ్యాణ్ ఏమైనా రోబో ఏంటి? కళ్యాణ్ మనిషి కాదు ఏంటి? మాట్లాడితే కామన్ సెన్స్ ఉండాలి. అసలు కనీసం సెన్స్ లేకుండా మాట్లాడతారు అనమాట కొంతమంది పండితుల గురించి చెప్తున్నాను. సో నిన్న ఎపిసోడ్ చూసాక భయ్యా ఇద్దరు కళ్యాణ్ అండ్ పవన్ ఇద్దరికి సెల్యూట్ కొట్టాలి భయ్య, ఇద్దరికి సెల్యూట్ కొట్టాలి. అంతే గూస్ బంప్స్ నిన్న ఎపిసోడ్. సో నిన్న ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే బిగ్ బాస్ ప్లాన్ చేసిన విధానం కూడా ఎక్సలెంట్. ఇన్ని వారాలు ఏమైపోయిందిరా, ఇలాంటి టాస్క్లు ఎందుకురా పెట్టలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ డ్యాగర్ పొడిసే టాస్క్ ఏదైతే ఉందో నామినేషన్స్ అలా జరిగేవి. అవి కరెక్ట్గా నామినేషన్స్ అనుకోవచ్చు, నామినేషన్స్ అలా జరిగాయి. సో అక్కడ వాళ్ళు పాయింట్స్ చెప్పిన విధానం కానీ, వాడు గొడవలు ఆడుకున్న విధానం కానీ, ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్కి మిగిలిన ఇద్దరితో టాస్క్ బేబస్తమైన టాస్క్ అది. సో నిన్న ఎపిసోడ్ ఎలా మాట్లాడుకున్నా సరే సీజన్ మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ అసలు. సో నిన్న మనం ఆ డ్యాగర్లు పొడిచే దాంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ హైలైట్ లాస్ట్కి సంజనా గారు అని చెప్పాలి. ఆవిడ రీతును పొడిస్తేనే నేను ఈ డ్యాగర్ ఇస్తాను, రీతుని ఎవడ పొడిచినా ఆడికి ఇచ్చేస్తాను డ్యాగర్ అన్నట్టుగా ఆవిడ నిలబడ్డారు. ఎందుకంటే రీతును అక్కడ తీసేస్తేనే మనం ఇప్పుడు కళ్యాణ్ డీమాన్ పవన్ ఇద్దరు గేమ్ని చూడగలిగాం. చూసి నేను ఇప్పుడు ఈ వీడియోలో గూస్ బంప్స్ వచ్చాయని చెప్పగలుగుతున్నాను, లేకపోతే అంత లేదు. సో ఇక్కడ సంజనా గారు గేమ్ చేంజర్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా రీతుని తీసిమని చెప్తే అది కళ్యాణ్ బుర్రలో కూడా ఎక్కి రీతునే తీసాడనమాట. సో ఇక్కడ వేరే విషయం, డ్యాగర్ ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు
రీతుకి ఇవ్వడం, ఆ తర్వాత డీమాన్కి ఇవ్వడం, ఆ తర్వాత ఇవన్నీ ఓకే. ఇదంతా పక్కన పెడితే భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, డీమాన్ పవన్ నాకు ఈ ఒక్క విషయంలో నచ్చట్లేదు భయ్యా. ఏంట్రా అంటే ఆ రీతు 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 అనుకొని జపం చేస్తాడేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు దివ్య అడుగుతుంది అనమాట పవన్కి ఏమని, నీకు రీతుని తీస్తావా, నీకు ఒకవేళ వస్తాయని అనేసి అంటే రీతుని తీయను అని అనేసి అంటాడు. రీతుని తీయడానికి పాయింట్స్ లేవట బాబుకి. అంటే నాకు అర్థం కాదు, లాస్ట్ వీక్ కూడా రీతుని అంటే రీతు కోసం సాక్రిఫైస్ చేసామని చెప్పి ఎమాన్యుల్, కళ్యాణ్ ఇంతమంది ఇక్కడ నామినేట్ చేసి, ఇంతమంది పాయింట్ చేసి, ఇంతమంది అడుగుతున్నారే, మళ్ళీ ఈ వీక్ అదే రీతు కోసం నన్ను తీసేయండి అని పర్లేదు అని అనేసి అంటున్నాడు డీమన్ పవన్. ఆ సంజనా గారి దగ్గర ఉన్నప్పుడు నన్ను తీసేయమంటాడు. అంటే ఐఎమ్ ఓకే అంటాడు. అంటే ఏంట్రా నువ్వు దేనికి వెళ్ళావురా నాయన, అంత బాగా టాస్క్ ఆడాడు, అంత ప్రాణం పెట్టాడు, ఇప్పుడు అంత ఎలివేషన్ వచ్చిందంటే ఆ టాస్క్ ఆడకపోతే వచ్చిందినా కనీసం డీమన్ పవన్ మైండ్లో కూడా రారు 2 ఎపిసోడ్లో, అంత కొనుమరుగు అయిపోతాడు పవన్. మరి నేను నా టాస్క్ ఆడబట్టి, అందరూ ఎలివేషన్ ఇవ్వబట్టి, మీమర్స్కి, రివ్యూర్స్కి అందరికీ పవన్ అనేవాడు ఒకడు దొరికాడు. లేకపోతే ఇలాంటి టాస్క్ ఆడపోతే పవన్ పట్టించుకుంటారేంటి? మీకు కొంచెమైనా ఉండాలి కదా, కొంచెమైనా. ఇప్పుడు డీమన్ పవన్ రీతుకి ఇప్పుడు దివ్య అడిగింది కదా, నువ్వు రీతుకి పొడుస్తావా అని అంటే పొడిస్తే అయిపోయింది కదా, ఎందుకు పొడకూడదు, దేనికి పొడకూడదు? మళ్ళీ మీరు అందరూ అరే ఫ్రెండ్షిప్ కదరా, ఫ్రెండ్షిప్ ఎందుకు పొడకూడదురా అని. కళ్యాణ్ అదే డీమోన్ ప్లేస్లో ఉంటే తనుజకు పొడిసేవాడు ఏంట్రా అని చెప్పి మీరు అడగండి. నేను ఇక్కడ పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు లాస్ట్ టైమే సాక్రిఫైస్ చేశాడు మన పవన్ రీతు కోసం, మళ్ళీ ఇప్పుడు సాక్రిఫైస్ వదిలేసుకుంటా నాకు ఓకే, నాకు పర్లేదు అని అనేసి అంటున్నాడు కదా, రీతుని పొడను అని అంటున్నాడు కదా. ఎందుకు? ఒక పాయింట్ చెప్తే అయిపోద్ది. ప్రజెంట్ నువ్వు కెప్టెన్, సో నాకు లాస్ట్ చాలా వారాల నుంచి నేను ట్రై చేస్తున్నాను, నాకు కంటెంట్ రాలేదని కూడా ఆ రోజు నేను కళ్యాణ్తో గొడవాడాను. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను టాస్క్ ఆడుతాను, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి పొడుస్తాడు, అయిపోయింది. అంటే అలా పొడిస్తే రీతుతో ఫ్రెండ్షిప్ ఏమైనా కట్ అయిపోతుందా? అలా కట్ అయిపోతుంది. అందులో మీ ఫ్రెండ్షిప్ ఎలాగవుతుంది భయ్యా? ఫ్రెండ్షిప్ ఎలాగవుతుంది? గేముల కోసం ఒకరినొకరు ఏంటిది ఏంటి? ఇప్పుడు మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు డీమాన్ పవన్ అక్కడ రీతుని పొడిచాడే అనుకుందాం, పొడిస్తే అక్కడ రీతు తప్పుగా తీసుకుంటుందా? సరే ఓకే నువ్వే కదా తీసావు అని చెప్పేసి లైట్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాప్టెన్ కదా, నువ్వు పొడిచావు కదా, ఓకే నువ్వు క్యాప్టెన్ అవ్వు, నాకు అదే చాలు అని అన్నది అనుకోండి, అప్పుడే వీళ్ళది బెస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది. లేదు డీమన్ పవన్ వచ్చి రీతుని తీసేస్తే, రీతు అలిగింది అనుకోండి, అది ఫ్రెండ్షిప్ ఎలాగవుతుంది? అలుగుతుందనేనా పవన్ తీయట్లేదు అంటున్నాడు, తీయనంటున్నాడు రీతుని? నాకు అర్థం కాలే అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు డీమన్ పవన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంతమందికి ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేసి లైక్ చేయండి వీడియోని. సో ఎంతమందికి అలా కనిపించింది కింద గణేష్ బ్రో సూపర్ చెప్పావని అనేసి. ఎందుకంటే ఇప్పుడు తనుజని అదే ప్లేస్లో డీమాన్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటే, తనుజ రీతు ప్లేస్లో తనుజ ఉంటే కళ్యాణ్ తీసేసేవాడా తనుజని అని చెప్పి అందరూ అడుగుతున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా వచ్చాయి. అందుకే ఆ పాయింట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజని తీసేసాడా తీయడా అని అనేది పక్కన పెడితే, లాస్ట్ టైం ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఈ వీక్ తీసేస్తే అలిగింది అనుకోండి, రీతుదే తప్పు అవుతుంది. సో పవన్ తన గేమ్ తను ఆడాలి. తన ఫ్యామిలీ వచ్చి చెప్పారు, వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద వచ్చి చూసిన తర్వాత ఎంతమంది ఎమోషనల్ అయ్యారు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను. అరే అంత కష్టాలు, అంత పేదవాడు, ఎందుకురా నీకు ఇంత వచ్చిన కర్మ అని అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఎక్కడ ఉండాల్సిన డీమన్ పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓటింగ్లో, అవునా కదా? కళ్యాణ్తో పాటుగా ఉండాల్సిన డీమన్ పవన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? టాప్ 5 వస్తాడో రాడో, టాప్ 5 వచ్చే అవకాశం ఉందిలే అన్న అపోహలో పడిపోయాం మనం. అంటే డీమన్ పవన్ అంత తక్కువ చేస్తుంది దేనికి? రీతు. కారణం రీతు. పైగా ఆ రీతు ఆవిడ ఏంటో నాకు అర్థం కాదు భయ్యా. ఆవిడ అక్కడ డీమన్ పవన్కి నడువు నొప్పి వస్తుంది అని చెప్పి అంటే ఆవిడ చాలా సపోర్ట్ చేశారు, ఓకే వెల్ గుడ్ సూపర్. కానీ ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇలాగే ఆడడం అన్నది మాత్రం మీరు ఎన్నైనా చెప్పండి, నాకైతే మాత్రం అది ఎందుకో అంత నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఇప్పుడు అక్కడ డీమాన్ పవన్ అంటే ఇప్పుడు ఈ సంజన గారు వీళ్ళందరూ ఇది చేస్తున్నారు కదా, ఏంటి కావాలని నువ్వు డీమన్ పవన్తోనే ఉంటావు, నీ ఫ్రెండ్షిప్ నువ్వేం చేసావు, అంతకన్నా డీమన్ పవన్తో గొడవలాడటం, డీమన్ పవన్తో మళ్ళీ కలిసిపోవడం తప్ప నువ్వేం చేసావు అని చెప్పి సంజన గారు ఇలాగ క్వశ్చన్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ రీతు కావాలనేసి ఇక్కడ మా ఫ్రెండ్షిప్ జెన్యూన్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్ అని అనుకోవడానికి ఏమిటి కానీ ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ దేవుడా అనుకోవడం అన్నట్టు ఏడిస్తే విధానం మాత్రం నాకు అంత ఎక్కట్లే. సో తర్వాత డీమన్ పవన్ మెడికల్ రూమ్కి వెళ్తున్నప్పుడు పట్టుకొని రీతుని పట్టుకొని ఆడడం, ఆ తర్వాత డీమన్ పవన్ మెడికల్ రూమ్ నుంచి వచ్చాక బెడ్ మీద పడుకుంటున్నప్పుడు రీతు అక్కడ కూర్చొని డీమన్ పవన్కి మోటివేట్ చేయడం, ఇక్కడతో అయిపోలేదురా, టికెట్ టు ఫినాలే కొట్టరా, విన్నింగ్ కొట్టరా అని చెప్పి అనడం, ఇది అంతా బాగుంది, సూపర్ అనిపించింది నాకు. కానీ అక్కడ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇలాగ అనుకొని ఆడడం మరి ఏమో, మరి నాకైతే అది అంత ఎక్కలేదు. మరి ఏమో జెన్యూన్ ఎమోషన్ అయ్యి ఉండొచ్చు, అది కూడా తప్పు, నేను అనకూడదు అలాగ, కానీ నాకైతే ఎక్కలేదు. అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వీడియోలో. సో నాకైతే అక్కడ ఎక్కలేదు. బట్ డీమాన్ పవన్ పతనానికి, డీమాన్ పవన్ పైకి రాకపోవడానికి, డీమాన్ పవన్ ఎదగకపోవడానికి కారణం మెయిన్ రీతు.
రీతు 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 బల్ల గుద్ది చెప్తాను, రీతు ఫిక్స్ అంతే. సో ఎంతమందికి ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతేకాదు తనూజ నిన్న ఎపిసోడ్లో మీరు గమనించినట్టయితే సంజన గారు గేమ్ చేంజర్ ఎందుకు అయ్యారంటే, సంజన గారు పరిగెట్టుకుని వెళ్ళి ఆ డ్యాగర్ తీసిన తర్వాత రీతునే పొడిస్తే ఇస్తాను, డీమన్ పవన్ నువ్వు రీతుని పొడుస్తావు అనేసి అంటే డీమన్ పవన్ ఇలాగ అంటాడు, ఇలాగ సంథింగ్ అసలు బుర్ర ఒకడు ఏది చేయడు. సో అలాగా కళ్యాణ్ కూడా అడుగుతుంది అనమాట ఈవిడ, కళ్యాణ్ నువ్వు రీతుని పొడుస్తానంటే నీకే ఇస్తానని అనేసి, సో చూసుకో మళ్ళీ నీ డీమాన్కి ఇచ్చానంటే నిన్ను కూడా పొడిచే అవకాశం ఉంది అని చెప్పేసి, అఫ్ కోర్స్ డీమన్ పవన్ రీతుని పడ్డు. అతని గేమ్ నిజంగా ఈ రీతు దగ్గర ఆగిపోకుండా ఉంటే బాగుండు భయ్యా. డీమన్ పవన్ సూపర్ అంతే, లేకపోతే తోపు ప్లేయర్. రీతు 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 అనుకొని ఆగిపోతున్నాడు. తర్వాత కళ్యాణ్ ఒక్క నిమిషం నేను ఆలోచించుకుంటానని చెప్పేసి ఆలోచించుకొని డీమన్ పవన్తో మాట్లాడతాడు. ఒకవేళ నీకు వస్తే నువ్వు ఎవరిని చేస్తావు అని అనేసానంటే అప్పుడు డీమన్ పవన్ కూడా అంటాడు అనమాట, సో అఫ్ కోర్స్ నాకైతే నీతో ఆడాలని ఉంది, బట్ నేను రీతుని అయితే తీయను అన్నట్టుగానే మాట్లాడతాడు. సో అక్కడ కళ్యాణ్కి అర్థమైపోద్ది. సో అందుకే కళ్యాణ్ కూడా మళ్ళీ తనుజ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు. అక్కడ తనుజ చెప్తుంది భయ్యా, ఏమంటది తెలుసా తనుజ, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మగారు ఎంత బాధపడతారో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారి కన్నా ఎక్కువ బాధపడతాను నేను అని చెప్పి అన్న విధానం అయితే సూపర్ అంతే, సూపర్. ఇక్కడ అర్థమైపోతుంది కదరా అసలు తనుజ కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేస్తుందో. సో సూపర్, ఇంకా మరి ఇందులో నో డౌట్. ఇంకా సో తనుజ ఇక్కడ అన్న విధానం చాలా చాలా బాగుంది. సో ఇక్కడ తనుజ ఏమంటదంటే, రీతు ఉంటే లాస్ట్ వరకు నువ్వు గెలుస్తావు, కెప్టెన్ అవుతావు, రీతుతో ఆడితే నువ్వు కెప్టెన్ అవుతావు 100% అని చెప్పి తనుజ అంటది అనమాట కళ్యాణ్తో. నాకు ఈ మాట అస్సలు అసలు 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 అస్సలు నచ్చలే. ఎందుకంటే కళ్యాణ్కే తక్కువ చేసినట్టు మాట్లాడిన మాట ఇది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ డీమాన్ పవన్తో అయితే గెలవలేడు, రీతుతో అయితే 100% గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి తనుజ ఇక్కడ చెప్పింది. అఫ్ కోర్స్ ఇక్కడ తనుజ కళ్యాణ్ గెలవాలనుకొని చెప్పిందో ఏమో మరి, అవన్నీ పక్కన పెడితే నాకైతే మాట నచ్చలేదు పర్సనల్గా. ఎందుకంటే రీతుతో ఆడితేనే కళ్యాణ్ గెలుస్తాడు, డీమాన్తో ఆడితే కళ్యాణ్ గెలవలేడు అని చెప్తున్నాడు కదా. ఇది కదా తోపు అంటే ఎపిసోడ్లో, ఇదే తోపు. ఎందుకంటే తనుజ కూడా అక్కడ రీతుతో ఆడితేనే కళ్యాణ్ గెలుస్తాడు అన్న ఫీలింగ్ ఉంది. చాలా మంది బయట జనాలు కూడా కళ్యాణ్ అసలు టాస్క్ ఆడలేడు, అది ఆడినా కూడా డీమాన్ పవన్తో ఆడితే అసలు ఆడలేడు అన్న ఫీలింగ్లో ఉంటారు ఖచ్చితంగా. అలాంటి డీమాన్ పవన్నే నేను ఆడుతాను, అలాంటి డీమాన్ పవన్కే నేను సవాల్ ఇసురుతాను, అలాంటి డీమాన్ పవన్తోనే నేను నాతో ఆడి నువ్వు గెలిచి కెప్టెన్సీ తీసుకో అని చెప్పిన విధానం కళ్యాణ్ సూపర్ అంతే. ఇది కదా హీరో అంటే, ఇది కదా హీరోయిక్ మూమెంట్ అంటే, ఎక్సలెంట్. సో ఇక్కడ నాకు హైలైట్ అనిపించింది ఎపిసోడ్కి. తనుజ చెప్పినా కూడా వెళ్ళలేదు కళ్యాణ్, రీతు నుంచలే, రీతుని తీస్తాడు వెళ్ళి, అది హైలైట్. సో ఇక్కడ సూపర్ అనిపించాడు. సో అందుకే ఇక్కడ సంజన గారి వల్లే మనం నిన్న డీమాన్ వర్సెస్ కళ్యాణ్ చూడాల్సి వచ్చింది, చూసాం కూడా. అండ్ అంతేకాదు టాస్క్ తర్వాత టాస్క్ అంతా ఆడిశారు భయ్య, అంతా అయిపోయింది. అంతా ఆడిసిన తర్వాత కళ్యాణ్ వెళ్ళి ఆ జెండా పాతేయకుండా అక్కడ స్టేజ్ దగ్గర కూర్చుని పోతాడు పవన్ని చూస్తూ. పవన్కి ఎందుకంటే నొప్పితో అక్కడ బాధపడుతున్నాడు, వెళ్ళి ఈ టైంలో జెండా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోతాడు అక్కడ. కానీ అక్కడ పవన్, సంజన గారు వీళ్ళందరూ వెళ్ళి నువ్వు పెట్టి, అరే పవన్ కూడా ఇలాగ అనేస్తాడు చేత్తని పెట్టిమని. అంటే ఇంకా పవన్కి ఓపిక లేదు, ఇంకా తన వల్ల కాదు ఇక్కడ. సో అప్పుడు కళ్యాణ్ వెళ్ళి పెడతాడు అన్నమాట, లేకపోతే పెట్టడు. అది ఏమి మంచితనం, ఏం పెంచారు అసలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, ఏం పెంచారు అసలు, ఏం పెంపకం, ఏం మంచితనం, ఎంత మంచోడు. పవన్ కూడా పవన్ నడుము ఇంకా అయిపోయింది, నడుము ఇంకా మరి ఇంక పనిచేయదు అన్నప్పుడు అలా పడుకొని ఉన్నప్పుడు బిగ్ బాస్ పవన్ మెడికల్ రూమ్కి రండి అని చెప్పినప్పుడు పవన్ అక్కడి నుంచి లెగిసి కష్టపడుతూ ఇలాగ లెగిచి వెళ్ళి మెడికల్ రూమ్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ హక్ చేసుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ చూడండి, చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ చూడండి ఎలాగొచ్చేస్తున్నాయి. బేభత్సమైన మూమెంట్ ఇది, బేభత్సమైన మూమెంట్. మెడికల్ రూమ్కి వెళ్తున్న టైంలో వెళ్ళి కళ్యాణ్ ఏడుచుకుంటూ పట్టుకోవడం, కళ్యాణ్ కూడా పవన్ వైపు చూస్తూ ఏడవడం, బాబ్బా ఇది ఏమి ఎపిసోడ్ రా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ తర్వాత పవన్ లోపలికి వెళ్ళడం, హాల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు రీతుని పట్టుకొని ఏడవడం. సో ఇదంతా జెన్యూన్ ఎమోషన్ భయ్య, జెన్యూన్ ఎమోషన్. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం, సూపర్ అంతే. సో అక్కడ మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రీతుతో అక్కడ బెడ్ దగ్గర పవన్ పడుకొని ఏడుస్తున్నప్పుడు, రీతు ఓదారుస్తున్నప్పుడు అప్పుడు పవన్ ఏమంటాడు తెలుసా, పోన్లే మనోడే కదా అయ్యాడు అని చెప్పి అంటాడు. బాబా ఏం చెప్పాలరా నిన్న ఎపిసోడ్లో, ఒకటా రెండా ఏంటది, వరుసగా వస్తూనే ఉన్నాయి. నిన్న మళ్ళీ డీమాన్ పవన్ ఆ మాట అన్నాం, మనోడే కదా అయ్యాడు పోన్లే అన్నాడు. అంటే ఏంట్రా, అరే నువ్వేంట్రా ఎంత మంచోడు అన్న ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. నిజంగా చెప్తున్నాను భయ్యా, పవన్ కళ్యాణ్ అండ్ డీమాన్ పవన్ ఇద్దరు పేదవాళ్ళు, ఇద్దరు కామనర్స్, ఇద్దరు తోపులు అంతే. ఇద్దరు ఫాదర్స్ వచ్చినప్పుడు మనం ఎమోషనల్ అయ్యాము అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళ పెంపకం ఎలాంటిదో, వాళ్ళ ఎంత మంచి వాళ్ళో, వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి ఫ్యామిలీయో, ఎంత మంచి ఫ్యామిలీయో ఇక్కడ అర్థమైపోతుంది. ఇద్దరు పిల్లలు సూపర్ అంతే, సూపర్. ఏం మంచితనం.
ఆహాహాహా ఇది కదరా ఫ్రెండ్షిప్. వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది భయ్య, కానీ కనబడలేదు, చూపించుకోలేదు, అంతే అంతే తేడా. వీళ్ళిద్దరికి మామూలు ఫ్రెండ్షిప్ కాదు. సో ఎంత మందికి ఇక్కడ పవన్ అండ్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ సూపర్ కనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇదే కానీ ఫస్ట్ నుంచి ఉండుంటే భయ్య ఈ సీజనే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో, అంత హైలైట్ అయ్యేది. బట్ మిస్ అయ్యింది. పవన్ ఏమో రీతు అనుకుని తిరిగాడు, అండ్ కళ్యాణ్ ఏమో ఇక్కడ ఇటువైపు ఫస్ట్లో సగం తనుజ అనుకున్నాడు, తర్వాత గేమ్ మీద ఫోకస్ చేసాడు. సో అంతా ఇలా జరిగిపోయింది అంతే. కానీ ఇద్దరు కామనర్స్ ఇక్కడ దాకా వచ్చారంటే ఇదే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ అది అంతేకాదు, ఇద్దరు కామనర్స్, ఇద్దరు కళ్యాణ్ అండ్ పవన్, వీళ్ళిద్దరు టాప్ 5కి వెళ్ళబోతున్నారు. ఏంటి ఇంతకన్నానా? టాప్ 5కి వెళ్తారు. లాస్ట్ వరకు వచ్చారు, అగ్ని పరీక్ష నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు వచ్చారంటే చూస్తుంటేనే నాకు అసలు హైలైట్ అనిపిస్తుంది అసలు. సో నేను ఇక్కడ చాలా మంది పండితుల గురించి అని ఇందాక చెప్పాను కదా, వాళ్ళందరికీ నేను ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తుంది ఏంటంటే, దయచేసి మీరు కళ్యాణ్ని పొగడండి, కానీ డిమాన్ పవన్ని పొగడండి. కానీ పవన్ వల్లే, డిమాన్ పవన్ అక్కడ నడునొప్పి రావడం వల్లే కళ్యాణ్ గెలిచాడు, లేకపోతే పవన్ గెలిచేసేవాడని కళ్యాణ్ని తక్కువ చెయ్యకండి, అది తప్పు. ఇద్దరు నిన్న తోపుల్లా ఆడారు, ఇద్దరు నిన్న టాస్క్లో ప్రాణం పెట్టేశారు, ఇద్దరు కష్టపడి ఆడారు, ఇద్దరికి సేమ్ టాస్కే. ఒకడికి నడునొప్పి వచ్చింది, ఒకడికి రాలేదు అని అనుకోకండి. పవన్ కళ్యాణ్కి నడునొప్పి వచ్చింది, వచ్చే ఉంటుంది, వచ్చినా ఓర్చుకొని ఆడి గెలవగలిగాడు. మీరు దయచేసి పవన్ని పొగడండి, కళ్యాణ్ని పొగడండి, అంతేగాని కళ్యాణ్ని అవమానించకండి, కళ్యాణ్ని తక్కువ చేయకండి. అది కరెక్టే కాదు. అలా కానీ చేస్తే మాత్రం బుర్రలు లేవని అర్థం మీకు, అంతే. సో ఈరోజు సాటర్డే నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ ఉండబోతుంది భయ్య. ఈరోజు డబల్ ఎలిమినేషన్ ఫిక్స్ అయిపోండి. దివ్య గారు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, అండ్ సుమన్ సంజన గారిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్. ఫుల్ టీఆర్పీ కోసం ప్లానింగ్ అనమాట బిగ్ బాస్ టీము. సో నాగార్జున గారు రెడ్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అని చెప్పి దుమ్ము దులిపేస్తారు. సో మామూలుగా ఉండదు అనమాట. సో ఏంటి అనేది మాట్లాడదాం. అండ్ అంతేకాదు భయ్య, కళ్యాణ్ క్యాప్టెన్సీ ఈ రోజు ఎపిసోడ్లో, కళ్యాణ్ యువర్ క్యాప్టెన్సీ ఈజ్ రివోక్డ్, నీ క్యాప్టెన్సీ ఇక్కడ నుంచి తొలగించబడుతుంది అని చెప్పి అంటే మీ రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి జెన్యూన్గా కామెంట్ చేయండి. ఎందుకంటే అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి అది చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే అది చూసారు కదా, నామినేషన్స్ టైంలో కుర్చీలు తనడం, ఇదంతా ప్రాపర్టీ డ్యామేజ్, ఇదంతా చేయడం నువ్వు క్యాప్టెన్కి అర్హుడు కాదు అని చెప్పి ఏమైనా క్యాప్టెన్సీ తీసేస్తారా? లేకపోతే నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అవుతుంటే డిమాన్ పవన్కి నడునొప్పి వచ్చింది, ఆ విషయం మీద అయితే తీయరు. ఎందుకంటే ఆ విషయం మీద ఇద్దరు కష్టపడి ఆడారు కాబట్టి ఆ విషయం మీద తీయరు. నాకు తెలిసి మ్యాక్సిమం కళ్యాణ్ అలా చేశాడు కదా, కళ్యాణ్ గట్టి వార్నింగ్ అయితే పడుతుంది నాగార్జున గారి చేతిలో. ఆ వార్నింగ్ పడే టైంలో నీ క్యాప్టెన్సీ తీసేస్తామని అంటే మాత్రం నిజంగా చెప్తున్నాను, బయట చాలా మంది ఎమోషనల్ అయిపోతారు. చాలా మంది ఇంకా సింపతి, కళ్యాణ్కి ఇంకా సింపతి వస్తుంది అనమాట. అంత వర్కౌట్ అవుతుంది ఈ రోజు ఎపిసోడ్లో. ఈ రోజు ఎపిసోడ్తో ఓటింగ్ అనేది తేలిపోతుంది భయ్య, తేలిపోతుంది. అండ్ నేనేమనుకుంటున్నాను తెలుసా, క్యాప్టెన్సీ తీసేసినా కూడా మంచిదే అంటాను నేను. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో క్యాప్టెన్ గెలిచాడు, అంతా ఓకే, కానీ క్యాప్టెన్సీ వద్దు భయ్య, వద్దు. ఆ ఇమ్యూనిటీ వస్తే ఈ వారం అంతా కళ్యాణ్ నామినేషన్స్లో ఉండడు, ఓటింగ్ ఉండదు, నెక్స్ట్ లెవెల్లో డౌన్ఫాల్ అయిపోద్ది కళ్యాణ్కి, నెక్స్ట్ లెవెల్లో బ్యాడ్ అయిపోతాడు. బ్యాడ్ అయిపోవడం అన్ ద సీన్స్ నేను చెప్తుంది ఏంటంటే ఓటింగ్ పడిపోతుంది. సో అది నేను చెప్తుంది. సో ఏం జరుగుతుంది అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే మీకు అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.